హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ టీపీ పిల్లోడు. ఈ రోజు అయితే నేను మన బడ్జెట్ ఫ్రెండ్లీగా మీకైతే ఒక వంటకం అయితే నేను తీసుకొచ్చాను. ఇదేంటంటే డ్రై ఫ్రూట్స్ తోటి అయితే లడ్డు అయితే తయారు చేసుకునే విధానం అయితే చూపిస్తాను. దీంట్లో మనకి సాధారణంగా ఒక డ్రై ఫ్రూట్ లడ్డు వచ్చేది 25 నుంచి 35 రూపీస్ దాకా ఉంటుంది అనమాట. అట్లాగే ఒక 500లో మనకైతే ఎన్ని లడ్డులు వస్తాయి అయితే ఈ వీడియోలో అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. వీడియోని అయితే ఫుల్ గా చూసేసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూస్తేనే మాత్రం మీకు అర్థమవుతుంది. దీనిలో వచ్చేసరికి మేము జీడిపప్పు, బాదం పప్పు, పుచ్చగింజలు మరియు ఖర్జూరం మరియు నువ్వులు ఇలాంటివి అయితే యాడ్ చేసామన్నమాట. ఇంకా మేము గుమ్మడి గింజలు కూడా యాడ్ చేసాము. మీకు కావాలంటే ఇంకా ఏదన్నా మీ దగ్గర దొరుకుతాయి అనుకుంటే ఇంకా యాడ్ చేసుకోండి, అమౌంట్ అయితే ఎక్కువ వేసుకొని. ఇక ముందుగా అయితే వీటిని మొత్తాన్ని అయితే కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్న వాటిని అయితే మన బాండీ ఒకటి తీసుకొని దాంట్లో కొంచెం మీకు కావాలనుకుంటే నెయ్యి కూడా వేసుకోండి. లైట్ గా మనకైతే ఇవి కొంచెం కలర్ మారే విధంగా అయితే వేపుకుంటే సరిపోతుంది. దీన్ని అయితే లైట్ ఫ్లేమ్ లో అయితే పెట్టేసుకొని వీటిని అయితే వేపుకోవాలి. తర్వాత వీటిని ఎక్కువగా మార్చినా కానీ నల్లగా అయితే తయారవుతుంది లడ్డును. ముందు మనం బాదం పప్పు, జీడిపప్పు ఇలాంటివన్నీ వేపుకున్న తర్వాత అయితే మనం అయితే ఈ గింజలను అయితే వేపుకుందాము. తర్వాత వీటిలో పుచ్చ గింజలు, గుమ్మడి గింజలను కూడా వేసేసుకొని వేపుకుందాము. ఇంతకు ముందు వాటిని అయితే అలాగే వేపుకున్నాము. వీటిని కూడా అలాగే మనకి నెయ్యి ఉంటే నెయ్యితో అయితే వేపుకోవచ్చు. ఇక తర్వాత అయితే వీటిలోకి అయితే మేమైతే ముంత ఖర్జూరం విత్తనాలు లేనిదైతే తీసుకున్నాము. వీటిలో అయితే మొత్తం అయితే ముక్కలు కట్ చేసుకొని ఒక చిన్న రోల్ తీసుకుని వాటిలోకి అయితే మొత్తం మన పేస్ట్ టైప్ లో తయారయ్యే విధంగా ఇలాగ దంచుకుంటే సరిపోతుంది. ఇంతకు ముందు మనం వేపుకున్న డ్రై ఫ్రూట్స్ లోకి అయితే ఇలా దంచుకున్న ఖర్జూరాన్ని అయితే మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుంటేనే మనకు లడ్డు అనేది బాగా క్లియర్ గా వస్తుంది. లేకపోతే మాత్రం మిక్స్ కాకపోతే మాత్రం లడ్డు మాత్రం మనకి అవ్వదు. అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఇంత దూరం వచ్చారు వీడియో చూసారంటే మాత్రం మనకి ఒక లైక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు కొంతమంది, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ అయితే చూడండి. ఇక మొత్తం కలుపుకున్న తర్వాత మనకి లడ్డూకు వస్తుందా లేదా అని చెప్పి ఒక చెక్ చేసుకున్న తర్వాతే మనకైతే లడ్డులు అయితే తయారు చేసుకోవాలి. ఇక మా అక్క అయితే లడ్డులు తయారు చేస్తా ఉంటే మాత్రం ఫైనల్ గా అయితే అవుట్పుట్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది. ఈ లడ్డు ఎలా కనిపించిందో కామెంట్ చేయండి. మనకైతే మొత్తం 500 రూపీస్ లో అయితే మొత్తం అయితే వచ్చిన లడ్లు అయితే ఇవి. మొత్తం మాకు వచ్చేసరికి 30 లడ్లు అయితే వచ్చినాయి అన్నమాట. ఒక్కొక్క లడ్డు 25 రూపీస్ లెక్క వేసుకున్నా ఎంత వచ్చిందో కామెంట్ చేయండి. ఇక వీటిని అయితే మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ రోజుకు ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ తీసుకున్నా కానీ బాగుండదు అన్నమాట. మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరొక వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఇంకా దీంట్లో ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే కూడా దీనికి సజెస్ట్ చేయండి.